సాయి కృష్ణ కేసు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. కొందరు ప్రముఖ న్యాయవాదులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత క్రూరంగా వ్యవస్థలు పనిచేస్తాయా పౌరులకు వ్యతిరేకంగా అని. అయితే ఇప్పుడు ఒక సిఐ వరకే పరిమితం చేసి ఈ కేసును నీరుగార్చే కుట్రలు పన్నుతున్నారు అని చెప్పి ఒకవైపు విమర్శలు వినిపిస్తుంటే, మరొక వైపు అయితే అసలు ఈ కేసు ఒక్క అడుగు ముందుకు పడాలి అన్న ఖచ్చితంగా సిబిఐ ఎంట్రీ కావాల్సిందే. అండ్ ఈ కేసుతో ముడిపడి ఉన్నటువంటి పోలీసులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేయాలి, మర్డర్ కేసు పెట్టాలి, సిబిఐ ఎంటర్ అవ్వాలి. ఎందుకనంటే ఇది ఒక సిఐ దగ్గర ఆగలేదు, కొందరు పోలీసు ఉన్నతాధికారుల వరకు కూడా లింకులు ఉన్నాయి అని. దానికి వాళ్ళు చెబుతున్న కారణాలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఫస్ట్ అసలు మార్కాపురం నుంచి సాయి కృష్ణని ఎత్తుకొని వచ్చింది టాస్క్ ఫోర్సు. అసలు టాస్క్ ఫోర్స్కి ఏం సంబంధం? ఫస్ట్ అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి టాస్క్ ఫోర్స్కి ఎక్కడ లింక్ అయింది? టాస్క్ ఫోర్స్ నేరుగా పోలీస్ కమిషనర్కే రిపోర్ట్ చేస్తారు. టాస్క్ ఫోర్స్ అనేది పోలీస్ కమిషనర్ కిందనే పనిచేస్తారు వాళ్ళు. మరి ఆ టాస్క్ ఫోర్స్ ఎందుకు ఎంటర్ అయ్యింది? టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎందుకు ఎంటర్ అయ్యారు? అసలు టాస్క్ ఫోర్సు కృష్ణలంక ఈ ఇద్దరు కోఆర్డినేషన్ ఎందుకు పనిచేశారు ఇక్కడ? అంత సీరియస్నెస్ ఏముంది? మరి టాస్క్ ఫోర్స్ వచ్చింది అంటేనే కమిషనర్కి రిపోర్ట్ అవుతుంది అన్నది ప్రధానంగా కొందరు న్యాయవాదులు లేవనెత్తుతున్నటువంటి పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ చుట్టూ ఈ సాయికృష్ణ వాళ్ళ తల్లిగారు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా వాళ్ళేమీ చెప్పలేదు. పైపెచ్చు హైకోర్టుకు అబద్ధాలు చెప్పారు, ఎక్కడున్నారో తెలియదు, మా అదుపులో లేరు అని. ఇప్పుడేమో హత్యాయత్నం కేసే పెట్టారు. ఇవన్నీ కూడా డెఫినెట్లీ కొందరు పోలీసు ఉన్నతాధికారుల వైపు వేలు చూపించే పరిస్థితి ఉంది. సో ఆ పోలీసు ఉన్నతాధికారుల దగ్గర ఆగిందా? అంతకుమించి పెద్ద తలకాయల వరకు కూడా లింకులు ఉన్నాయా? ఇవన్నీ తేలాలి అంటే రాష్ట్ర పోలీసుల విచారణలో ఏమీ తేలదు, దీనివల్ల ఏమీ కాదు. సో సిబిఐ విచారణ ఒకటే మార్గం. ఆ సిబిఐ విచారణ జరిపించలేదు అంటే ఇక ఈ కేసును నీరుగార్చేసినట్లే. ఇది ఒక సిఐ కాదు. అండ్ జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినటువంటి హోటల్లో హత్య, ఆయన మినిట్ టు మినిట్ చెప్పిన విషయాలన్నీ చూస్తే ఎంత పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ కాకపోతే ఇన్ని రోజుల పాటు ఇంత పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ ఇంతవరకు చరిత్రలో ఏ సినిమా వచ్చి ఉండదేమో ఇంత సస్పెన్స్ థ్రిల్లింగ్ తోటి. మరి అలా సాధ్యమవుతుంది? ఎందరి నోళ్ళు మోయించాలి? ఇవి ఎక్కడ లీక్ కాకుండా ఉండాలి, ఎక్కడ బయట పెట్టకుండా ఉండాలి ఇన్ని రోజులంటే చాలా పెద్ద విషయమే. సో సిబిఐతో నిజాయితీ పరులైన కొందరు అధికారులను నియమించి ఈ కేసు విచారణ చేయాల్సిన అవసరం ఉంది అన్న న్యాయ కోవిదుల డిమాండు డెఫినెట్లీ సహేతుకమైంది. అది డిమాండ్ చేయాలంటే న్యాయ కోవిదులే చేయక్కర్లేదు, నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు. ప్రతి పౌరుడు కోరుతున్నది అదే. ఇది చాలా దుర్మార్గం అనే పదం కూడా చిచి నేను మరీ ఇంత దుర్మార్గం కాదు అని చెప్పి సిగ్గుపడుతుంది. అది వ్యవస్థలు ఒక రౌడీలు చంపిందో మాఫియా చంపిందో కాదు, వ్యవస్థలు కలిసికట్టుగా చేసిన ఎగ్జిక్యూషన్. సో సిబిఐ విచారణ ఒకటే మార్గం. సో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ తల్లిని పిలిపించుకొని న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కాదు, న్యాయం చేయడం అంటే సిబిఐకి ఇవ్వడం ఒకటే దారి. సో తప్పదు, ఇవ్వాల్సిందే. ఆ డిమాండ్ చాలా చాలా సహేతుకమైనది, ఆ విచారణ చాలా చాలా అవసరం కూడా.